Greetings to every one of you in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా శుభములు తెలుపుతున్నాను. In the name of the Lord Jesus Christ, we welcome every one of you. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. We extend a special welcome to all those who have come for the first time. మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మేము తెలియజేస్తున్నాం. And also some of you may have a practice of coming to this place on special occasions like Christmas or Easter or New Year. We extend a special welcome to you also. క్రిస్మస్ లేక ఈస్టర్ లేక నూతన సంవత్సరం ఆయా ప్రత్యేకమైన సందర్భాల్లో ఇక్కడికి మీరు కొంతమంది వస్తూ ఉండవచ్చు. అలాంటి వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మేము పలుకుతూ ఉన్నాం. The Lord will definitely bless you today. ఈరోజు ప్రభు మిమ్మల్ని తప్పనిసరిగా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. And our desire is that you should not only celebrate this Christmas or remember this Christmas, but you should receive the Lord Jesus Christ in your life. మా యొక్క కోరిక ఆశ ఏంటి అంటే కేవలం క్రిస్మస్ ని జరుపుకోవటం మాత్రమే కాదు గాని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ రక్షకుడిగా మీ యొక్క హృదయంలో ఆహ్వానించాలని కోరుతూ ఉన్నాం. Before we go into the message, వర్తమానంలోనికి మనం వెళ్ళక ముందు I want to give a background of this Christmas. ఈ యొక్క క్రిస్మస్ యొక్క చరిత్రను నేను మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. So this day is celebrated by the entire world. ఈ యొక్క రోజుని ప్రపంచం యావత్తు కూడా జరుపుకుంటూ ఉంది. Not only Christians but others also celebrate. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు గాని ఇతరులు కూడా ఈ యొక్క దినాన్ని వారు జరుపుతా ఉంటారు. This celebration is not important. This day is not important, but the event, the birth of the Lord Jesus Christ is very, very important. ఈ యొక్క పండుగ అనేది ప్రాముఖ్యం కాదు, లేక ఈ దినం అనేది ప్రాముఖ్యం కాదు గాని యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం అనేది ప్రాముఖ్యమైన విషయం. And the Lord Jesus Christ was born in this world. The history accepts that he was born. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు అనేది చరిత్ర అంగీకరిస్తున్న సత్యం. He has divided history into two. చరిత్రని ఆయన రెండు భాగాలుగా విభజించాడు. Before Christ and the year of the Lord, the 2021, the year of the Lord. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ప్రభువారి యొక్క సంవత్సరం అని 2019 2020 అని చెప్తున్నారు. So Jesus Christ created history. యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రను సృష్టించారు. He was born in this world in the human form. ఆయన మానవ రూపంలో ఈ లోకంలో జన్మించాడు. And when we celebrate this Christmas, ఈ యొక్క క్రిస్మస్ పండుగను మనం జరుపుకుంటున్నప్పుడు many times we do not remember the Lord Jesus Christ. చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోం. Christmas, if you tell that to somebody, immediately what thoughts come to your mind? ఒకవేళ ఎవరైనా క్రిస్మస్ అనే మాట చెప్పినట్లయితే వెంటనే మీలో వచ్చే ఆలోచన ఏంటి? Christmas tree, క్రిస్మస్ చెట్టు, star, నక్షత్రం, Christmas cake, క్రిస్మస్ కేక్, Santa Claus. తర్వాత శాంటా క్లాస్. But Christ is not remembered at all. అయితే క్రీస్తు ప్రభువారిని ఏ మాత్రం మనం గుర్తు చేసుకోం. The world is very familiar with Santa Claus than Christ. ఈ యొక్క క్రిస్మస్ తాత అనేది ప్రపంచం అందరికి కూడా చాలా పరిచయం అయింది కానీ క్రీస్తు ప్రభువారు పరిచయం కాలేదు. So Christ is forgotten, but all the celebrations and other things are there. క్రీస్తు ప్రభువారు మర్చిపోబడ్డారు కానీ మిగిలిన సంబరాలన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. So we have to remember the Lord Jesus Christ today. అయితే ఈ రోజు మనం యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుందాం. Celebration is not important. ఈ యొక్క పండుగ అనేది ప్రాముఖ్యమైనది కాదు. Many gadgets in this celebration is not important. ఈ యొక్క చాలా విషయాలను మనము పండుగ ఆచరించడం అనేది ముఖ్యమైనది కాదు. But Jesus Christ is important. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యమైన వారు. And when you remember the birth of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మను మీరు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు how should you remember? ఎలాగా మనం జ్ఞాపకం చేసుకోవాలి? How should you remember the Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా మనం జ్ఞాపకం చేసుకోవాలి? I will tell you one very, very simple example. చాలా సామాన్యమైన ఉదాహరణ నేను మీకు చెప్తాను. I am sure every one of you remember your birthday and celebrate it also. సో మీ యొక్క జన్మదినాన్ని మీ అందరికి తెలుసు, మీరు దాన్ని జరుపుకుంటా ఉంటారు కూడా. My birthday is remembered by my family. నా యొక్క పుట్టుక దినము నా కుటుంబానికి బాగా గుర్తు. So they do something special. వాళ్ళు ఒక ప్రత్యేక వంటకాలు చేస్తారు. So how do they do? ఎలా చేస్తారు? If somebody, my son or somebody wants to give me a gift, ఒకవేళ నా కుమారుడు గాని ఎవరైనా నాకు ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటే how will they remember me and what type of gift will they bring?
వాళ్ళు నన్ను ఎలాగా గుర్తు చేసుకుంటారు, ఎలాంటి బహుమానాన్ని నాకు తీసుకొని I వస్తారు. am sure they'll not remember me as a newborn baby. నాకు తెలుసు వాళ్ళు తప్పనిసరిగా నన్ను ఒక చిన్న శిశువుగా వాళ్ళు గుర్తు చేసుకోరు. Will they remember like that? అట్లా గుర్తు చేసుకుంటారా మీరు? I was born not in a hospital, I was born in a house. నేను ఆసుపత్రిలో పుట్టలేదు, నేను ఇంట్లో పుట్టాను. And I have a picture of mine, maybe around 3 months old. నేను 3 నెలలు ఉన్నప్పుడు నా యొక్క ఫోటో ఉంది. My mother carrying me. నా యొక్క మమ్మ నన్ను ఎత్తుకుంటా ఉంది. So do they keep that photo and remember me, or they remember me as I am today? ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు నేను ఎలా ఉన్నానో వాటిని జ్ఞాపకం చేస్తాయా? They don't remember me as a small baby, but they remember me as an old man with a gray hair. వారు నన్ను చిన్న శిశువుగా గుర్తు చేసుకోరు కానీ తల వెంట్రుకలు నేర్చిన ముసలివాడిగా నన్ను గుర్తు And చేసుకుంటారు. if they want to bring me some gift, వాళ్ళు ఏదైనా బహుమానం తేవాలి అనుకుంటే they'll not bring me some doll or something which can make some noise or something like that. No. ఏ శబ్దాలు చేసే చిన్న చిన్న ఆట వస్తువులు బొమ్మలు తీసుకొని రారు. They will give me a shirt or a laptop or something good. No. వాళ్ళు నాకు ఒక చొక్కానో లేకపోతే ఒక ల్యాప్టాప్ ఏదో మంచి వస్తువు ఇస్తారు నాకు. So my birthday will be remembered and celebrated as I am today. నా యొక్క జన్మదినాన్ని గుర్తు చేసుకొని ఆ యొక్క జన్మదినాన్ని జరపడం ఎలాగూ అంటే ఈ రోజు నేను ఎలా ఉన్నానో ఏమై ఉన్నానో దాన్ని బట్టి. Not as I was when I was born. నేను జన్మించినప్పుడు ఎలా ఉన్నానో దాన్ని బట్టి కాదు. That doesn't make sense at all. అది ఎటువంటి అర్థాన్ని ఇవ్వలేదు. So real meaningful birthday remembrance will be to remember me as I am today. నిజంగా జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు నేను ఎలా ఉన్నాను, మనం ఎలా ఉన్నాం అనేది. Really that is right. అది వాస్తవమైంది, అది సరైంది. So we remember Jesus Christ on his birthday as a helpless babe in the manger. మన యేసుక్రీస్తు ప్రభువారిని జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు నిస్సహాయుడైన ఆ యొక్క పశువుల తొట్టిలో పనుకున్న శిశువుగానే గుర్తు చేసుకుంటాం. I feel it's not right. అది సరైంది కాదని అని అనుకుంటారా? I'm sure that you will agree also. మీరు తప్పనిసరిగా దానికి అంగీకరిస్తారు. So remember the Lord Jesus Christ as he is today. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది జ్ఞాపకం And చేసుకుందాం. remember him as he is today. ఆయన ఈ రోజు ఏమై ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. And also we spend a lot of money in celebration. సో ఈ యొక్క పండుగలు జరపడంలో చాలా డబ్బు మనం ఖర్చు పెడతా ఉంటాం. I'm not finding fault with all that. దాని అంతటిలో నేను తప్పు పట్టడం లేదు. But give a thought to the life of the Lord Jesus Christ in this world. అయితే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన జీవితం మీద ఒక ఆలోచన మీరు కలిగి How ఉండండి. he was born. ఆయన ఎలా జన్మించాడు, How he lived in this world. ఈ లోకంలో ఎలా జీవించాడు. He was born and laid in a manger. ఆ యొక్క పశువుల తొట్టిలో పడుకొనబెట్టబడినాడు. We do not know where he was born really. వాస్తవంగా ఆయన ఎక్కడ జన్మించాడో మనకు తెలియదు. He didn't have a place to be born. They had to search for place. సో వారు ఆ యొక్క ఆయనకు జన్మనిచ్చే సమయంలో స్థలం కొరకు వారు వెతుకుతా వచ్చారు. And also he was covered with swaddling clothes, not new clothes. ఆ నూతనమైన వస్త్రాలు కాకుండా పాత వస్త్రాలతో ఆయన చుట్టబడ్డాడు. The parents offered turtle doves as a sacrifice. It was a poor man's sacrifice. It was a poor man's sacrifice. వారు తల్లిదండ్రులు అయితే ఆయన కొద్ది పెద్దవాడైనప్పుడు పావురాల్ని బలిగా అర్పించారంటే అది పేదవారు ఇచ్చే బలి. He was born in a poor family. ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించాడు. Later on he says he does not have a place to lay his head. ఆయన చెప్పాడు తల వాల్చుకోవడానికైనా నాకు స్థలం లేదని చెప్పాడు. Very simple life he had. చాలా సామాన్యమైన జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. He had to look for food to feed his hunger. తన యొక్క ఆకలిని తీర్చుకోవడం కొరకై ఆహారం కొరకు వెతికాడు. Such a life. అలాంటి జీవితం, Simple life. సామాన్యమైన జీవితం. But this person's birthday, అయితే ఈ వ్యక్తి యొక్క జన్మదినాన్ని how in pomp and splendor we celebrate. No? ఎంత అద్భుతమైన విధానంలో మనం జరుపుతా How ఉంటాం. much of money we spend. ఎంతో డబ్బుని ఖర్చు పెడతాం. So just give a thought to that also. దాని మీద కూడా మీరు ఒక ఆలోచన కలిగి ఉండాలని The person Christ's birthday I am celebrating, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని మనం జరుపుతా ఉన్నాం. but he had a very simple life. చాలా సామాన్యమైన జీవితాన్ని When జీవించాడు. Jesus was born, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు there was great celebration in heaven. పరలోకములో గొప్ప సందడి. In this earth there was no celebration, but in the heaven there was great celebration. భూమి మీద ఎటువంటి ఈ యొక్క పండుగ జరగలేదు, సందడి లేదు, కానీ పరలోకంలో గొప్ప సందడి. It was a great event for mankind. అది మానవులకు కూడా ఎంతో గొప్ప అద్భుతమైన సంఘటన. Because Savior is born. ఎందుకంటే రక్షకుడు జన్మించాడు. For unto us a Savior is born. మన కొరకై శిశువు రక్షకుడు జన్మించెను. That is a great joy.
గొప్ప ఆనందం. So as we have gathered here to remember the birthday of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేరి వచ్చాం. let us remember him. ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. Let us remember as he is today. ఆయన ఈ రోజు ఏమై ఉన్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. And this day let us receive him in our lives. ఈ యొక్క దినాన ఆయన్ని మన యొక్క జీవితంలోనికి ఆహ్వానిద్దాం. He was born in this world. ఈ యొక్క లోకంలో ఆయన జన్మించాడు. There is a great joy in heaven. పరలోకంలో గొప్ప సంతోషం. But if he is born in you and me, ఆయన నీ యందు నా యందు జన్మిస్తే there will be a great joy even now today. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా పరలోకమందు గొప్ప ఆనందం. Because the Bible says, ఎందుకంటే దేవుని వాక్యం when a sinner repenteth, there will be great joy in heaven. ఒక పాపి తన పాపం విషయమై పశ్చాత్తాపడితే పరలోకంలో గొప్ప ఆనందం. When Christ is received today by you, there will be great joy in heaven. ఈ రోజు క్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరించినట్లయితే పరలోకంలో గొప్ప ఆనందం. Today celebrations are received, accepted. ఈ రోజు ఈ యొక్క సంబరాలన్నీ కూడా అంగీకరించబడుతున్నాయి. But Christ is rejected. అయితే క్రీస్తు ప్రభువుని తిరస్కరిస్తున్నారు. So may the Lord help us today. ఈ రోజు ప్రభు మనకు సహాయం చేయను గాక. May the Lord speak to every one of you today. ఈ రోజు మీలో ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, we remember everyone who is gathered here. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. Because they love Jesus Christ, they have come here into thy house. యేసుక్రీస్తు ప్రభువుని వారు ప్రేమిస్తున్నారు కాబట్టి వారు మీ ఇంటికి రాగలిగారు. They have a great regard for thee. ప్రభువా, మీ విషయమై వారు ఎంతో గౌరవం కలిగిన వారుగా ఉంటున్నారు. Lord, bless them. ప్రభువా, వారిని మీరు దీవించండి. Speak to them. వారితో మాట్లాడండి. Open their hearts. వారి యొక్క హృదయాల్ని తెరవండి. Help them to receive thee as Lord and Savior. ప్రభువా, మిమ్మల్ని ప్రభువుగాను రక్షకుడుగాను వారు అంగీకరించినట్లు సహాయం Let this చేయండి. day be a day of remembrance in our life. మా యొక్క జీవితాల్లో ఈ దినము జ్ఞాపకార్థమైన దినముగా ఉండును గాక. The day when our sins are forgiven. మా యొక్క పాపములు క్షమించబడిన దినం. The day we are saved from sin. పాపము నుంచి మేము రక్షింపబడిన దినం. The day there will be great joy in heaven. పరలోకమందు గొప్ప సంతోషము కలిగిన దినం. Let this day be a day of remembrance. అలాంటి దినముగా ఈ దినము గుర్తుండును గాక. Lord, bless everyone and meet everyone's need. ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరి యొక్క అవసరతను మీరు Thou కలుసుకోండి. knowest everyone by name. ప్రభువా, పేరు పేరున మీరు ప్రతి ఒక్కరిని ఎరిగిన వారు. Thou knowest what is in their heart right now. వారి యొక్క హృదయాల్లో ఇప్పుడు ఏముందో మీరు ఎరిగిన వాడు. Meet their need, Lord. ప్రభువా, వారి యొక్క అవసరతను కలుసుకోనండి. And bless them. వారిని దీవించండి. Lord, give us thy grace to share thy word. ప్రభువా, మీ యొక్క వాక్యమును పంచిపెట్టడానికి కావాల్సిన కృపను దయచేయండి. We pray with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Shall we turn to Revelation chapter 3? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం తీసుకుందాం. We'll read verse 20. 20వ వచనం చదువుకుందాం. Revelation chapter 3 ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము and verse 20. 20వ వచనం. We'll read all together. అందరం కలిసి ఈ యొక్క వచనాన్ని చదువుకుందాం. Behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I will come into him and will sup with him and he with me. John's Gospel chapter 3 యోహాను సువార్త 3వ అధ్యాయం verse 16. 16వ వచనం. John's Gospel chapter 3 యోహాను సువార్త 3వ అధ్యాయము verse 16. 16వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth on him should not perish but have everlasting నిత్య జీవం life. పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Luke's Gospel chapter 2 లూకా సువార్త 2వ అధ్యాయము verse 10 and 11. 10-11 వచనాలు. Luke's Gospel chapter 2 and verse 10 and 11. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. And the angel said unto them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. నేను మీకు తెలియజేయుచున్నాను. For unto దావీదు you పట్టణమందు this day నేడు is born రక్షకుడు మీ కొరకు which పుట్టి is ఉన్నాడు. Christ the Lord. ఈయన ప్రభువైన క్రీస్తు. May the Lord bless the reading of these verses and may he speak to us. చదవబడిన ఈ లేఖన భాగాల్ని ప్రభు దీవించి మనతో మాట్లాడును గాక. The message of Christmas is a great joy to everyone. క్రిస్మస్ యొక్క సందేశం ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని ఇచ్చేది. It is a message which removes all our fear. మన యొక్క భయాలన్నిటిని తొలగించే వర్తమానం అది. Today is a day when we are living in fear.
ఈ రోజు మనం జీవిస్తున్న ఈ యొక్క దినాలు భయముతో నిండిన దినాలు. Fear about many things. చాలా విషయాల గురించిన భయము. We are fearing about the future. భవిష్యత్తును గురించిన భయం కలిగి ఉంటా ఉన్నాం. Past is haunting us also. మన యొక్క గతము కూడా మనల్ని వెంబడిస్తూ ఉంది. We are not sure about tomorrow's life. రేపటి జీవితాన్ని గురించిన నిశ్చయత మనకు లేదు. But the message of Christmas is fear not. అయితే క్రిస్మస్ యొక్క సందేశం ఏంటి అని అంటే భయపడకుడి. Today we are living in confusion. ఈ రోజు మనం కలవరంలో జీవిస్తున్నాం. There is no peace in our heart. మన యొక్క హృదయాల్లో నెమ్మది లేదు. In your heart there is so much of worry today. ఈ రోజున నీ యొక్క హృదయములో ఎంతో బాధ వేదన ఉంది. We are living a peaceless life in this peaceless world. ఈ యొక్క సమాధానము లేని లోకములో, శాంతి లేని లోకములో శాంతి లేకుండా But జీవిస్తున్నాం. this message about the birth of Jesus is a message of great joy. అయితే క్రీస్తు ప్రభువుని గురించిన ఈ పుట్టుక సందేశం గొప్ప ఆనందాన్ని కలిగించే And this సందేశం. message to all the people. ఈ యొక్క సందేశము ప్రజలందరికీ కూడా, All those who have come here. ఇక్కడికి కూడి వచ్చిన వారందరికీ, Whether you may belong to any religion. మీరు ఏ మతానికి చెందిన Or వారైనప్పటికీ, you may not believe any God. ఒకవేళ ఏ దేవుడు లేడు అనే ఏ దేవునికి చెందిన But వారైనప్పటికీ, this message is a message of great joy to you. అయితే ఈ యొక్క వర్తమానము నీకు మహానందాన్ని కలిగించే వర్తమానం. The Savior, the Lord Jesus Christ, is born. రక్షకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. He shall save his people from their sins. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును. Nobody can save a man from their sins. మానవుణ్ణి ఏ వ్యక్తి కూడా వారి యొక్క పాపం నుంచి There రక్షించలేడు. is no other name than the name of Jesus Christ for your salvation. నీ యొక్క రక్షణ కొరకై యేసు ప్రభువు నామము తప్ప మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. So this Lord Jesus Christ యేసుక్రీస్తు ప్రభువారు was given by God. ఆయన దేవుని ద్వారా అనుగ్రహింపబడ్డాడు. For God so loved the world, he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించెను. God. దేవుడు. If anybody opens this Bible and reads, ఒకవేళ ఎవరైనా సరే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరచి చదివితే, there is no introduction and there is no conclusion for this Bible, this book. ఈ యొక్క పుస్తకానికి ముగింపు అనేది లేదు, ప్రారంభం అనేది లేదు. There is no introduction and conclusion like any other book. మిగిలిన గ్రంథాల వలె ఉపోద్ఘాతము అనేది లేదు, ముగింపు అనేది లేదు. But when you start reading the Bible, అయితే ఈ యొక్క బైబిల్ని చదవటం the ప్రారంభించినప్పుడు first verse you read, మొట్టమొదటి వచనము నువ్వు చదివే వచనం. who is the introduction? ఉపోద్ఘాతము ఎవరిది? God himself. దేవుడు తనదే. God himself becomes the introduction for you. దేవుడే తను నీకు ఉపోద్ఘాతంగా ఉంటా ఉన్నాడు. He introduces himself to you. తన్ని తాను నీకు పరిచయం చేసుకుంటున్నాడు. He shows himself to you. తన్ని తాను నీకు కనబరుచుకుంటున్నాడు. Even if an atheist read this Bible, దేవుడు లేడు అనే నాస్తికుడు ఈ యొక్క బైబిల్ చదివినా సరే, first verse he reads, he will meet God there. మొట్టమొదటి వచనం అతను చదివినప్పుడు దేవుణ్ణి కలుసుకుంటాడు. In the beginning God. ఆదియందు దేవుడు. In the beginning God. ఆదియందు దేవుడు. Who is this God? ఎవరు ఈ దేవుడు? He is the everlasting God. ఆయన నిత్యుడైన దేవుడు. And he is the creator. ఆయన సృష్టికర్త. And he created everything there. ఆయన ఉన్న సమస్తమును కూడా కలుగు చేసిన He వాడు. created what we see, what we do not see. మనం చూస్తున్న వాటిని, చూడని వాటిని కూడా ఆయన కలుగు చేసిన వాడు. And when you read this first chapter, ఈ యొక్క మొదటి అధ్యాయము మనం చదివినప్పుడు we see God. మనం దేవుణ్ణి చూస్తాము. And also మరియు we read that God spoke. దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. God said. దేవుడు చెప్పెను. God said. దేవుడు చెప్పెను. Here is a God who speaks. ఈ దేవుడు మాట్లాడే దేవుడు. God who speaks. ఈ మాట్లాడే దేవుడు ఆయన. 10 times you can read God said, God said, God said. 10 సార్లు మనం చదువుతాం దేవుడు చెప్పెను, దేవుడు చెప్పెను అనే మాట. And also 7 times we read God saw, God saw. దేవుడు చూచెను, దేవుడు చూచెను అని 7 సార్లు మనం చదువుతాం. Here is a God who sees. ఈ దేవుడు ఆయన చూచే దేవుడు. So today God is speaking to you. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. God is seeing you. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. Not like man seeth. మనుషుడు చూసినట్లుగా కాదు. Man sees the outward appearance. మనుషుడు బాహ్య రూపాన్ని చూస్తాడు. But God sees the inner heart. అయితే దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. He knows everything about you. నిన్ను గురించి నీ యొక్క సమస్తమును ఆయన ఎరిగినవాడు. He knows all your problems. నీ యొక్క సమస్యలన్నిటిని ఎరిగినవాడు. He knows all your confusion. నీ యొక్క కలవరాలన్నిటిని ఎరిగినవాడు. He knows all your worries. నీ యొక్క బాధలన్నిటిని ఆయన ఎరిగినవాడు. Which you cannot share with anyone. నువ్వు ఎవరితో చెప్పుకోలేని విషయాలు. But God knows that He sees your heart.
దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయన ఎరిగినవాడు. Others cannot see like that, but he sees you like that. ఇతరులు ఆ విధంగా నిన్ను చూడలేరు కానీ ఆయన నిన్ను చూస్తా And ఉన్నాడు. also 4 times we read God made. దేవుడు కలుగ చేసెను అనేది మనం 4 సార్లు చదువుతాం. 5 times you read God created. దేవుడు సృజించెను అనే మాట 5 సార్లు చదువుతాం. So here is a God who not only speaks, not only sees, but he works also. ఈ దేవుడు చూచే దేవుడే మాత్రమే కాదు, మాట్లాడే దేవుడు మాత్రమే కాదు గాని ఆయన పని చేసే దేవుడు. He works in our lives also. ఆయన మన జీవితాల్లో కూడా పని చేసేవాడు. His unseen hand is there in all our lives. ఆయన అదృశ్యమైన హస్తం మన యొక్క జీవితం అంతట్లో కూడా ఉంటుంది. Don't think that many things which have happened by accident in your life. ఏదో అకస్మాత్తుగా నీ జీవితంలో సంఘటనలు జరుగుతున్నాయని అనుకోవద్దు. Because of this COVID, all these things have happened in my life. ఈ యొక్క కోవిడ్ వచ్చింది కాబట్టి నా జీవితంలో ఇదంతా సంభవించిందని అనుకోవద్దు. Remember, God is working. జ్ఞాపకం పెట్టుకో, దేవుడు పని చేస్తూ ఉన్నాడు. God's hand is there in every activity of your life, in the work of your life. నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి పనిలో కూడా దేవుని యొక్క చెయ్యి హస్తం ఉంది. And God, whatever God does, దేవుడు ఏది చేసినా కానీ it is good, it is good. అది మంచిది, అది మంచిది. Finally God said, చివరిగా ఆయన చెప్పాడు, it is very good, he said. ఇది చాలా మంచిది అని చెప్పాడు. So when God does something, దేవుడు ఏదైనా చేస్తే it will be good and very good. అది మంచిది, చాలా మంచిది. You know why? ఎందుకు? God is a good God. ఎందుకంటే దేవుడు మంచి దేవుడు. In the Bible, దేవుని యొక్క వాక్యంలో 19 times it says God is good. 19 times it says God is good. 19 సార్లు దేవుడు మంచివాడు అన్న మాట ఉంది. God is good, God is good. దేవుడు మంచివాడు, దేవుడు ఉత్తముడు అనే మాట మనం చూస్తాం. 19 times. 19 సార్లు. Do you believe that? దీన్ని నువ్వు నమ్ముతున్నావా? Or some more time we have to tell? కొన్నిసార్లు మనం అంటా ఉంటాం, చెప్తూ ఉంటాం. No, should we repeat again and again more than 19 times? 19 సార్లు కంటే మనం ఎక్కువ సార్లు చెప్తామా? It is enough. అది చాలు. God is really good. దేవుడు నిజముగా ఆయన మంచివాడు. Taste and see that the Lord is good. రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడని. During this situation, in this situation, ఈ యొక్క పరిస్థితుల్లో many think God is not good. చాలా మంది అనుకుంటా ఉంటారు దేవుడు మంచివాడు కాదని. Why all these things happened in my life, in my family? నా జీవితంలో, నా కుటుంబంలో ఇవన్నీ ఎందుకు జరగాలి? Why all these bitter experiences? ఈ యొక్క చేదు అనుభవాలన్నీ ఎందుకు రావాలి? Remember, జ్ఞాపకం పెట్టుకో, even in the most difficult and bitter situations, చాలా కష్టమైన చేదు పరిస్థితుల్లో కూడా God, you can taste and see that the Lord is good. దేవుడు మంచివాడు అని రుచి చూచి తెలుసుకుంటే God is good. దేవుడు మంచివాడు. Even in the bitter situations. చేదు అనుభవాల్లో పరిస్థితుల్లో కూడా. In the first wave, during the first wave, ఈ యొక్క కరోనా మొదటి వేవ్ సమయంలో, in the month of May or June, I was affected with COVID. మే జూన్ నెలలో నాకు కూడా కరోనా వచ్చింది. My entire family was affected with COVID. నా యొక్క కుటుంబం అంతా కూడా కరోనా బారిన పడింది. I was praying to God, నేను దేవునికి ప్రార్థిస్తూ Lord ఉన్నాను, protect me. ప్రభువా నన్ను కాపాడు. But I got fever and cough. నాకు జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది. I gave sample for testing. నేను ఆ యొక్క శాంపిల్ ని పరీక్ష కోసం I prayed again and again, Lord, I should not get this. Lord, I should not get this. నేను మరలా ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా ఇది నాకు సంభవించకుండా చేయండి అని. I was looking at the result. ఆ యొక్క రిజల్ట్ వచ్చినప్పుడు చూశాను, COVID positive. కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. Calls from the government. Many calls from the government. ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. You know what we did? మేమేం చేశాం తెలుసా? I knelt down. నేను మోకరించాను. God, you are good. ప్రభువా నువ్వు మంచివాడు. God, I love you. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I made many promises to you. నేను చాలా వాగ్దానాలు నీకు చేశాను. I will definitely keep it up even though I got COVID. నాకు కరోనా వచ్చినప్పటికీ కూడా నేను వాటిని నెరవేరుస్తాను. Not only me, నాకు మాత్రమే కాదు, my family also. నా యొక్క కుటుంబం మొత్తానికి. God is good. దేవుడు మంచివాడు. He will never commit a mistake. దేవుడు ఎప్పుడూ కూడా పొరపాటు చేయడు. Taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. So in your life, when you allow this God to work, దేవుడు నీ యొక్క జీవితంలో పని చేయడానికి నువ్వు అనుమతిస్తే, God will make everything good in your life. నీ యొక్క జీవితంలో సమస్తాన్ని కూడా ఆయన మంచినే చేస్తాడు. He is a good God who cannot do anything bad to you. ఆయన మంచి దేవుడు, చెడుని చేసేవాడు కాదు. All things will work together for good. సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతాయి. That is the faith we should have. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. This God, ఈ దేవుడు, He is a giver of all gifts. వరములన్నిటిని, బహుమానములను మనకు He అనుగ్రహించేవాడు. gave everything to mankind.
మానవునికి సమస్తాన్ని ఆయన అనుగ్రహించాడు. When you read in the book of Genesis chapter 1 and 2, ఆదికాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చదివితే all that he did was for man. ఆయన చేసిందంతా కూడా మానవుని కొరకే. Light, వెలుగు, firmament, water, animals, everything for man. ఈ యొక్క వెలుగు, చీకటి, తర్వాత ఈ యొక్క నీరు, జంతువులు, ఇవన్నీ కూడా మానవుని కొరకే. God made everything for man and gave it to him. దేవుడు సమస్తాన్ని కలుగ చేసి మానవునికి ఇచ్చాడు. For him to enjoy, ఆనందించడానికి, along with God, దేవునితో కలిసి, having relationship with God, దేవునితో సహవాసం, ఆ యొక్క సంబంధం కలిగి and ఉంటాడు. fulfill the purpose of God. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలి. That is why he created everything. అందువల్లనే దేవుడు వీటన్నిటిని కూడా సృజించాడు. Today, ఈ రోజు we enjoy everything given by God. దేవుడు మనకు అనుగ్రహించిన వాటన్నిటిలో మనం ఆనందిస్తున్నాం. Sunlight, rain, or whatever he has created, we are enjoying. ఈ యొక్క సూర్య వెలుగు, వర్షము, దేవుడు సృజించిన వీటన్నిటిలో కూడా మనం ఆనందిస్తున్నాం. But God has given a gift, the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని వరంగా ఆయన మనకు అనుగ్రహించాడు. But we are not receiving. అయితే ఆయన మనం స్వీకరించడం లేదే. When we receive God, దేవుని మనం he అంగీకరిస్తే gives everything with God along with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఆయన సమస్తమును So అనుగ్రహిస్తాడు. out of love he gave this son, the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమతో ఆయన మన కొరకు He అనుగ్రహించాడు. loved you so much. ఆయన ఎంతగానో ప్రేమించాడు. He gave this son, the Lord Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించాడు. In Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, verse 32. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. Romans chapter 8 and verse 32. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. I will read this verse. నేను చదువుతాను ఈ యొక్క వచనాన్ని. He that spared not his own son, but he delivered him up for us all, how shall he not give with him also freely give us all things? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? He gave his son. ఆయన తన కుమారుని అనుగ్రహించాడు. In English it says he did not spare his son. ఇంగ్లీష్లో ఆ మాట ఇలా ఉంది, ఆయన వెనుక తీయలేదని తెలుగులో మనం చూస్తాం. ఆయన ఏమాత్రము వెనుకడుగు వేయలేదు. He did not go back. ఆయన వెనక్కి వెళ్ళలా. In Tamil it says he did not see him as his own son but gave him. తమిళ్లో ఇలాగా ఉంటది, ఆయన తన సొంత కుమారునిగా చూడకుండా ఆయన ఇచ్చేశాడు. You know, I imagine like this. నేను దాన్ని ఇలా ఊహిస్తా ఉన్నాను. You put yourself నిన్ను నువ్వు పెట్టుకో before God, దేవుని ఎదుట, and his son, the Lord Jesus Christ, is there, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడు అక్కడ ఉన్నాడు. and you are also there. నువ్వు కూడా అక్కడ ఉన్నావు. You are a sinner, నువ్వు పాపివి, enemy to God, దేవునికి శత్రువి, nothing good in you. నీలో ఏ మంచి లేదు. You are far away from God. నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు. God is not in your thought at all. దేవుడు నీ యొక్క ఆలోచనలో కూడా లేడు. God saw. దేవుడు చూశాడు. He saw his son. తన కుమారుని చూశాడు. He saw you. ఆయన నిన్ను చూశాడు. What is he going to decide? ఇప్పుడు ఏమి నిర్ణయించబోతున్నాడు? You need his son as a savior. నీకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా కావాలి. He has to send his son to be the savior in this world. ఈ యొక్క లోకానికి తన కుమారుని రక్షకుడిగా పంపించాలి. What is he going to decide? ఇప్పుడు ఏమి ఆయన నిర్ణయించబోతున్నాడు? He saw. ఆయన చూచాడు. He did not see his son. తన కుమారుని చూడలేదు. He moved his eyes away from his son. తన కుమారుడి నుంచి తన దృష్టిని మళ్లించాడు. He saw you and me. ఆయన నిన్ను నన్ను చూశాడు. I should not perish, you should not perish. నేను నశించిపోకూడదు, నువ్వు నశించిపోకూడదు. He did not love his son. తన కుమారుని ఆయన ప్రేమించలేదు. He loved you ఆయన నిన్ను ప్రేమించాడు. and sent his son. తన కుమారుని పంపించాడు. Gave his son. తన కుమారుని ఇచ్చాడు. For what? దేని కొరకు? To die in this world. ఈ లోకంలో చనిపోవటానికి. To die in this world. ఈ లోకంలో చనిపోవటానికి. You know, if somebody asks you, why are you born in this world? ఒకవేళ ఎవరైనా నిన్ను అడిగితే ఎందుకు ఈ లోకంలో జన్మించావంటే, To live in this world. ఈ లోకంలో జీవించడానికి, To enjoy in this world. ఈ లోకంలో As ఆనందించడానికి. long as possible, 80, 90, 100 also. ఎంతకాలం ఉంటే అంతకాలం, అవకాశం ఉన్నంత వరకు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, వీలైతే 100 సంవత్సరాలు. That is why we were born in this world. అందువల్లనే మనం ఈ లోకంలో పుట్టాం. We are living in this world. ఈ లోకంలో జీవిస్తున్నాం. But Jesus Christ అయితే యేసుక్రీస్తు ప్రభువారు was born in this world not to live. ఈ లోకంలో జన్మించింది జీవించడం కొరకు కాదు. Not to live. జీవించడం కొరకు కాదు. To die.
చనిపోవటానికి. Because he was sent by God as a propitiation for our sin. ఎందుకంటే మన పాపమునకు ప్రాయశ్చిత్తంగా దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. So to die he lived in this world. చనిపోవటానికి ఆయన ఈ లోకంలో జీవించాడు. His eyes were always on the cross. ఆయన యొక్క దృష్టి ఎల్లప్పుడూ కూడా శిలువ మీదే ఉంది. To die on our behalf. మన పక్షంగా ఆయన చనిపోవాలి. To give our life so that we may live. మనం జీవించినట్లుగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాలి. So Jesus Christ was born in this world to die. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించింది ఎందుకు అని అంటే చనిపోవటానికి. So if you receive the Son, ఈ కుమారుని నువ్వు అంగీకరిస్తే you will have all other things freely. ఈ మిగిలినవన్నీ కూడా ఆయన ఉచితంగా నీకు అనుగ్రహిస్తాడు. See what a wonderful gift the Lord has given. దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన ఈ బహుమానాన్ని చూడండి. We know about how we give gifts in this world. ఈ లోకంలో మనం బహుమానాలు ఏ విధంగా ఇచ్చిపుచ్చుకుంటామో మనకు తెలుసు. So when we go to some wedding when we మనం ఏదైనా ఒక వివాహానికి వెళ్ళినప్పుడు so we want to give a gift. మనం ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలి అని అనుకుంటే sometimes the gift will be very big. కొన్నిసార్లు ఆ బహుమానం చాలా పెద్దదిగా ఉంటుంది. Only the box. ఆ పెట్టి మాత్రమే. Inside will be something small will be there. లోపల చిన్న వస్తువు మాత్రమే ఉంటుంది. And how do we select the gift? ఎలాగ మనం దాన్ని ఎన్నుకుంటాం తెలుసా బహుమానాన్ని? How much did they give for my son's wedding? నా కుమారుడి యొక్క వివాహానికి వాళ్ళు ఎంత పెట్టారు, ఎంత ఇచ్చారు? They gave 200 rupees. వాళ్ళు 200 రూపాయలు ఇచ్చారు. So I also should give 200 rupees. నేను కూడా 200 రూపాయలు ఇస్తాను. And also sometimes కొన్నిసార్లు we decide say they will be giving biryani, mutton biryani, so at least 250 rupees, so 300 rupees gift we will give. కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం వాళ్ళు మనం వెళ్తే మటన్ బిర్యానీ పెడతారు కాబట్టి అది 250 రూపాయలు అవుద్ది, మనం 300 గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారు. 250 rupees they will give and 5 people will go and eat in that wedding. 250 రూపాయలు వాళ్ళు మటన్ బిర్యానీ పెడితే 5గురు వెళ్ళి భోజనం చేస్తాం. So we give the gift according to so many thoughts and depending on the other person. చాలా ఆలోచనలు కలిగి ఆ ఇతర వ్యక్తుల మీద ఆధారపడి చూస్తూ ఆలోచిస్తూ మనం ఈ యొక్క బహుమానాల్ని సెలెక్ట్ చేస్తా ఉంటాం. Sometimes we'll think what they will think I am very very stingy, so let me give 500 rupees. కొన్నిసార్లు మనం ఏమని ఆలోచిస్తామంటే వాళ్ళు నన్ను గురించి ఏమనుకుంటారో, నేను చాలా పిసినారు అనుకుంటారేమో అనుకొని 500 రూపాయలు ఇస్తాం. Some people will come in a big car. కొంతమంది ఆ యొక్క మంచి కార్లు, పెద్ద కార్లో వస్తారు And with full family. కుటుంబం మొత్తం కూడా వస్తారు. And give 200 rupees and go. వాళ్ళు 200 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతారు. So this is the way we give gifts, no? ఈ విధంగా మనం బహుమానాలను ఇచ్చిపుచ్చుకుంటా ఉంటాం. But see what God did. అయితే దేవుడు ఏం చేశాడో చూడండి. He loved us so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. He did not see us who we are. మనం ఎవరము అనేది ఆయన చూడలేదు. If he has seen us as sinners, he should not give us any gift. ఒకవేళ ఆయన మనల్ని పాపులుగా చూసి ఉన్నట్లయితే ఆయన ఎటువంటి బహుమానం ఇచ్చి ఉండేవాడు కాదేమో. He should reject us, condemn us. ఆయన మనల్ని తిరస్కరించాలి, మనల్ని ఖండించాలి. But when we don't deserve, he gave this gift, the Lord Jesus Christ. మనం అయోగ్యులమైనప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వరముగా బహుమానంగా ఇచ్చాడు. So is an unspeakable wonderful gift the Lord has given. ప్రభు మనకి చెప్పశక్యము కాని అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు. This great God who created the whole universe. ఈ యొక్క విశ్వం మొత్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన గొప్ప దేవుడు. He wanted to save you. He sent his only begotten son. ఆయన నిన్ను రక్షించడం కొరకై తన ఏకైక కుమారుని పంపించాడు. He gave his son. తన కుమారుని అనుగ్రహించాడు as a gift to you. నీకు ఒక వరముగా. That is Christmas. అదే క్రిస్మస్. That is the birth of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక అదే. He was born to die on the cross of Calvary. కల్వరి శిలువలో చనిపోవడం కొరకై ఆయన జన్మించాడు. So when you receive this Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు అంగీకరించినప్పుడు what happens? ఏం జరుగుతుంది? He gives us all other things freely. మిగిలిన వాటన్నిటిని కూడా ఆయన ఉచితముగా మనకు అనుగ్రహిస్తాడు. So when we go to for Christmas shopping or New Year shopping, ఒకవేళ క్రిస్మస్ కొరకై బజార్కి వెళ్ళినప్పుడు లేకపోతే నూతన సంవత్సరం కొనడానికి బజార్కి వెళ్ళినప్పుడు there will be many offers in sales. ఆ యొక్క మా షాపులో మనం చూస్తూ ఉంటాం, చాలా ఆఫర్స్ ఉంటాయి. Buy one get one free. ఒకటి కొనండి, ఒకటి ఉచితంగా పొందండి. And sometimes buy one get two free also. కొన్నిసార్లు ఒకటి కొనండి 2 పొందండి అని కూడా ఉంటుంది. So many people will go to get that free things. ఆ యొక్క ఉచితంగా వచ్చే వాటి కొరకై చాలా మంది వెళ్తారు. Here is a free offer to you. ఇక్కడ మీకు ఉచితంగా ఒక ఆఫర్ ఉంది. Receive Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించు. All other things will be given freely. మిగిలినవన్నీ కూడా నీకు ఉచితంగా ఇవ్వబడతాయి. You will have joy, you will have peace, you will have blessing, everything will come to you. నీకు ఆనందం ఉంటది, నీకు సంతోషం ఉంటది, సమాధానం ఉంటది,
నీ అన్ని కూడా నీ వెంట వస్తాయి. Everything, all blessings are in Jesus Christ. అన్ని ఆశీర్వాదాలు కూడా యేసుక్రీస్తు ప్రభువునందు When ఉన్నాయి. you receive Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరిస్తే all things will be given to you. అన్ని కూడా సమస్తము నీకు There is అనుగ్రహించబడతాయి. a story which is told like this. ఒక కథ ఉంది, ఈ విధంగా చెప్పబడుతుంది. There was one family, ఒక కుటుంబం ఉంది, very rich family. చాలా ధనవంతమైన కుటుంబం. Father and mother, తండ్రి తల్లి, and only one son. ఒకే ఒక కుమారుడు. They have huge house and huge property. ఒక పెద్ద ఇల్లు ఉన్నది, చాలా ఆస్తి ఉంది. And they were richest in that place, in that town. ఆ యొక్క పట్టణంలో వారు చాలా ధనవంతులు. But the father died one day. తండ్రి ఒక రోజున చనిపోయాడు. So mother and son are there. తల్లి కుమారుడు ఉన్నారు. And there was a servant who took care of this boy right from the birth. తను ఈ అబ్బాయి పుట్టినప్పటి నుంచి తన గురించి పట్టించుకునే ఒక సర్వెంట్ సేవకురాలు ఉంది. So this servant used to take care of this boy. ఈ కుమారుని గురించి తను జాగ్రత్త వహిస్తా ఉంటది. So mother was old. తల్లి ముసలిది అయిపోయింది. Father is gone. తండ్రి చనిపోయాడు. And one day the mother also died. ఒక రోజు నా తల్లి కూడా చనిపోయింది. And after some time the son also died. కొంతకాలం తర్వాత కుమారుడు కూడా చనిపోయాడు. So all the three are gone. ఆ ముగ్గురు వెళ్ళిపోయారు. And this servant has become very old, and she was living in her own house. ఈ సేవకురాలు కూడా, పనిచేసే ఆవిడ కూడా, ఆమె పెద్ద అయిపోయి తన ఇంట్లో జీవిస్తా ఉంది. The elderly people of the town, ఆ యొక్క పట్టణంలో ఉన్న పెద్దలైన వారు, they were wondering to whom this property will go. వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు, ఈ యొక్క ఆస్తి అంతా కూడా ఎవరికి చెందుతుంది. So they were trying to search what will they have wrote and kept. Where is that will? వాళ్ళు రాసిన విల్లు ఏమైనా ఉందా అని వాళ్ళు వెతుకుతా ఉన్నారు. So they searched, they could not find. ఈ యొక్క వీలునామా కొరకు వెతుకుతా ఉంటే వాళ్ళకి కనపడలేదు. So the elderly people decided, సో ఈ పెద్దలైన వారు ఏమని నిర్ణయించారంటే, we will auction the things which are in the house. ఆ యొక్క ఇంటిలో ఉన్న వాటన్నిటిని కూడా మనం వేలం వేద్దాం And use it for something. దేనికైనా దాన్ని వాటిని ఉపయోగించుకోవచ్చు. So they called for auction. వాళ్ళు వేలం కొరకై So పిలిచారు. many people gathered. చాలా మంది వచ్చారు అక్కడికి. And the things which are in the house, everything is being auctioned. ఈ యొక్క ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని కూడా వేలం వేస్తూ ఉన్నారు. Very costly things are auctioned. Many people took that. చాలా విలువైన వస్తువుల్ని వేలం వేశారు. చాలా మంది వాటిని తీసుకున్నారు. Finally, చివరిగా there was one photo. ఒక ఫోటో ఉంది. Old photo of the son. ఆ కుమారుని యొక్క పాత ఫోటో ఒకటి ఉంది. And it is not at all good looking, not clean, dirty. అది చూడటానికి అంత మంచిగా ఏం లేదు, చాలా మురిగ్గా ఉంది. So they said, anybody wants this photo? వాళ్ళు చెప్పారు, ఈ ఫోటో ఎవరికైనా కావాలా అని. You can use this frame and put your photo there. You can sit like that. సో ఈ యొక్క ఫ్రేమ్ ని మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. Nobody was there to take this photo. ఆ ఫోటో తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. One old lady came. ఒక ముసలావిడ ముందుకు వచ్చింది. She said, I want this photo. ఆమె చెప్పింది, నాకు ఆ ఫోటో కావాలి అని. For a very few rupees or money, that photo was given to her. చాలా తక్కువ డబ్బుకి ఆ యొక్క ఫోటో ఇచ్చేశారు. She received that photo ఆ ఫోటో తీసుకుంది, and kissed that photo. ఆ యొక్క ఫోటోని ముద్దు పెట్టుకుంది. That lady was the servant who took care of this son. ఈ కుమారుని గురించి శ్రద్ధ తీసుకున్న స్త్రీ ఆవిడ. So she loved this son so much. ఆ కుమారుని ఎంతగానో ప్రేమించింది. At least let me keep this photo in my house. ఈ యొక్క ఫోటో నా ఇంట్లో పెట్టుకుంటాను. So she went to her house, తన యొక్క ఇంటికి వెళ్ళింది. opened the photo, ఆ యొక్క ఫోటోని తెరిచింది. wanted to clean that photo. దాన్ని శుభ్రం చేయటం కొరకై. And behind in that photo, ఆ యొక్క ఫోటో లోపలి భాగంలో there was a folded cover. ఒక మడత వేయబడిన కవర్ ఉంది. You know what was written? ఏమి రాయబడి ఉందో తెలుసా? Whoever takes my son, he is the owner of the entire property. సో ఎవరైతే నా కుమారుని తీసుకుంటారో వారికి నా యొక్క ఆస్తి అంతా కూడా చెందుతుంది అని వీలునామా ఉంది. The person who loves my son and takes my son, he is the owner of the entire property. నా యొక్క కుమారుని ఎవరైతే ప్రేమిస్తారో, నా కుమారుని ఎవరైతే తీసుకుంటారో వారు నా యొక్క ఆస్తికి, ఈ యొక్క ఇంటి అంతటికి కూడా యజమాని అవుతారు. So this old lady in her old age who loved this son got the entire property. ఈ వృద్ధురాలు తన యొక్క వృద్ధాప్యంలో ఈ కుమారుని ప్రేమించింది కాబట్టి ఆ యొక్క ఆస్తి అంతటికి వారసురాలైంది. She accepted the son. ఆమె కుమారుని అంగీకరించింది. She loved the son. ఆమె కుమారుని ప్రేమించింది. She became the owner of everything. సమస్తానికి ఆమె యజమానురాలైంది. Today, ఈ రోజు God has given the son as a gift in this world.
దేవుడు తన కుమారుని ఈ లోకంలో బహుమానంగా ఇచ్చాడు. If you receive this son, ఈ కుమారుని నువ్వు స్వీకరిస్తే he shall give freely all other things also. మిగిలిన వాటన్నిటిని కూడా ఆయన నీకు ఉచితంగా ఇస్తాడు. Today, ఈ రోజు you are looking for all other things. మిగిలిన విషయాలన్నిటి కొరకు నువ్వు చూస్తా You are ఉన్నావు. failing, you are disappointed. నువ్వు ఓడిపోతున్నావు, నిరాశ చెందుతున్నావు. Because you are not receiving Christ. ఎందుకంటే నువ్వు క్రీస్తు ప్రభువాన్ని But అంగీకరించలేదు. today you receive Christ. అయితే ఈ రోజు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించు. The Lord will bless you. దేవుడు నిన్ను So ఆశీర్వదిస్తాడు. God has given this gift. దేవుడు ఈ బహుమానాన్ని మనకు And when you look అనుగ్రహించాడు. at this gift, the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు ఆ బహుమానమైన ఈ యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం చూస్తే what did he do? ఆయన ఏం చేశాడు? He is a gift given to the world, to you and me. ఆయన నీకు నాకు ఈ లోకానికి బహుమానంగా ఇవ్వబడ్డాడు. How did he come in this world? ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Philippians chapter 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 7. 7వ వచనం. Philippians chapter 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 7. 7వ వచనం. Verse 6 and 7. 6, 7 వచనాలు. 6, 7, 8. 6, 7, 8 వచనాలు. Please read. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. He left his reputation as son of God. దేవుని కుమారుడిగా దాన్ని విడిచిపెట్టాడు, ఆ దేవునితో సమానముగా ఉండటం అనే భాగ్యాన్ని. And he took upon the form of a servant. He became a servant. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. As a lowest servant he came into this world. He said, I have come to serve, not to be served. ఆయన దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చి నేను పరిచారం చేయటానికే వచ్చాను గాని పరిచారం చేయించుకోవటానికి రాలేదని చెప్పాడు. He became a man. ఆయన మనుషుడయ్యాడు. He took the human form. ఆయన మానవ రూపాన్ని సంతరించుకున్నాడు. Like you and me. Like you and me. నీ వలే నా వలే. But a holy birth. అయితే పవిత్రమైన జన్మను జన్మించాడు. Born of God. దేవుని ద్వారా ఆయన జన్మించాడు. He was born in this world. ఈ లోకంలో ఆయన జన్మించాడు. He lived in this world. ఈ లోకంలో జీవించాడు. And humbled himself till the death of the cross. కల్వరి శిలువలో మరణం పొందే అంతగా తను తాను When తగ్గించుకున్నాడు. he went to the cross, కల్వరి శిలువకు వెళ్ళాడు. he died on the cross. ఆ కల్వరి శిలువలో ఆయన చనిపోయాడు. Gave his life on the cross. ఆ కల్వరి శిలువలో ప్రాణాన్ని అర్పించాడు. He shed his blood till the last drop. చివరి రక్తబొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించాడు. It is not an instantaneous death. అది వెంటనే చనిపోయాడు. అకస్మాత్తుగా వెంటనే ఆయన చనిపోలేదు. He had to suffer for many hours on the cross. ఆ యొక్క కల్వరి శిలువలో అనేక గంటలు ఆయన శ్రమ పడుతూ వచ్చాడు. He suffered. ఆయన శ్రమ పడ్డాడు. He had to cry out to his God. తన దేవునికి ఆయన కేకలు వేశాడు, ప్రార్థించాడు. Forsaken by God. దేవుని చేత విడవబడినాడు. Suffered in his body. తన శరీరములో శ్రమ పొందాడు. He took all our sins on himself. మన యొక్క పాపాలన్నిటిని తన మీద మోసుకున్నాడు. In 1 Peter chapter 2 and verse 24 we read that. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో అది మనం చదువుతాం. He bore all our sins on himself, on his body. ఆయన తన శరీరమందు మన పాపములన్నిటిని భరించాడు. He knew no sin. ఆయన పాపము ఎరగనివాడు. He is a holy son of God. ఆయన పవిత్రుడైన దేవుని కుమారుడు. But he bore all our sins on himself. అయితే తన మీద మన పాపములను భరించాడు. And he died on the cross. ఆ కల్వరి శిలువలో చనిపోయాడు. Shed his blood on the cross. తన రక్తాన్ని ఆ శిలువలో చిందించాడు. In that painful and the agony of the death of the cross he died. ఆ యొక్క బాధాకరమైన వేదనకరమైన శిలువ మరణాన్ని పొందాడు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం. very difficult to get blood if somebody is serious. ఎవరైనా కొంత సీరియస్గా ఉంటే, ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే రక్తం వారికి అందుబాటులోకి రావడం అనేది చాలా కష్టం. So in my factory sometimes they'll come and ask, are you willing to give blood? So is sick. నేను పనిచేసే ఆ యొక్క స్థలంలో ఫ్యాక్టరీలో ఎవరైనా వచ్చి మీరు ఎవరైనా రక్తం తనకి ఇస్తారా, తను అనారోగ్యంగా ఉన్నారు అని చెప్తారు. I was always scared for giving blood. నేను రక్తం ఇవ్వటానికి నేను చాలా సార్లు భయపడుతూ ఉంటాను. So I will somehow say I'm not well, something like that, and will not give the blood. నాకు బాలేదండి అనని నేను చాలా సార్లు రక్తం ఇవ్వటానికి ఇష్టపడేవాడిని కాదు. But many people have given. Finally one day they were telling, you have to somehow give blood. So and so is sick.
చాలా మంది రక్తం ఇస్తా వచ్చారు. అయితే ఒక రోజున వచ్చి వారు చెప్పారన్నమాట, నువ్వు తప్పనిసరిగా పలాని వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు, నువ్వు తప్పనిసరిగా రక్తం ఇవ్వాలి అని. I could not avoid. నేను ఇంక దాన్ని No way to escape. దానిలో నుంచి బయటికి రాలేకపోయాను, తప్పించుకోలేకపోయాను. I said okay. నేను సరే అన్నాను. But I was scared. నేను భయపడతా ఉన్నాను. What will happen? ఏం జరుగుతుంది? I am very thin. నేను సన్నగా ఉన్నాను. What will happen if I give blood? నేను రక్తం ఇస్తే ఏమవుతుందో? How they will take blood? వాళ్ళ రక్తాన్ని ఎలాగ తీసుకుంటారో. So I was taken to the hospital. నేను హాస్పిటల్కి తీసుకొని పోబడినాను. So they gave me some juice to drink. వాళ్ళు తాగటానికి జ్యూస్ ఇచ్చారు. Then they made me to lie down on a cot. ఆ యొక్క మంచం మీద నన్ను పనుకోబెట్టారు. Comfortable AC room. చాలా సౌకర్యవంతమైన ఏసీ గది అది. And the nurse came and told, no pain will be there, we'll take blood. సో నర్స్ వచ్చి చెప్పింది, నీకేమి నొప్పి ఉండదు, మేము రక్తాన్ని తీసుకుంటాము అని. She pacified me, don't worry about anything. దేని గురించి నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు అని నన్ను నెమ్మదిపరిచింది. I asked, how much will you take? నేను అడిగాను, ఎంత తీసుకుంటారు అని. You don't worry about that, we'll take little only. దాని గురించి నువ్వేం భయపడొద్దు, కొద్దిగానే తీసుకుంటామని చెప్పింది. Closed my eyes. నా యొక్క నేత్రాలు మూసాను, కళ్ళు మూసాను. Comfortably lying on the bed. ఆ యొక్క మంచం మీద సౌకర్యవంతంగా పనుకున్నాను. Small prick. చిన్న నొప్పి, గుచ్చుకున్న నొప్పి. Then after that they are taking blood. ఆ తర్వాత వాళ్ళు రక్తాన్ని తీసుకున్నారు. I asked, is it over? నేను అడిగాను, అయిపోయిందా? కన్ను మూసుకొని అడుగుతున్నా. నేను అడుగుతా ఉన్నాను, కళ్ళు మూసుకొని నేను అడుగుతా ఉన్నాను, అయిపోయిందా? Some more time. లేదు, కొద్ది సమయం, కొంచెం సేపు. Then I opened my eyes and saw slowly. నేను నెమ్మదిగా నా కళ్ళు తెరిచి చూశాను. Oh, there is a packet hanging like a milk packet. ఒక పాల ప్యాకెట్ వేలాడుతున్నట్టుగా వేలాడుతా ఉంది. My blood is going there, one packet. నా యొక్క రక్తం అంతా వెళ్తా ఉంది ఒక ప్యాకెట్ నిండా. Is it over? అయిపోయిందా? It's over. అయిపోయింది. Oh, one packet has gone. ఒక ప్యాకెట్ రక్తం వెళ్ళిపోయింది. Then I was told to take rest. నన్ను విశ్రాంతి తీసుకోమన్నారు. Some more juice, biscuit. మరలా జ్యూస్, బిస్కెట్లు ఇచ్చారు. Comfortably dropped in my home. చాలా సౌకర్యవంతంగా నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టారు. And they told, one day you can take rest. వాళ్ళు చెప్పారు, ఒక రోజు నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. In a comfortable situation, I gave 250 ml of blood for somebody. చాలా సౌకర్యవంతమైన పరిస్థితుల్లో 250 మిల్లీలీటర్ల రక్తాన్ని నేను ఇచ్చాను. I was so reluctant. I was reluctant to give. ఇవ్వటానికి చాలా వ్యతిరేకించాను నేను. I was scared. నేను భయపడ్డాను. I wanted to avoid. నేను దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశా. But I had to give. అయితే నేను ఇవ్వాల్సి వచ్చింది. Little blood. కొద్ది రక్తం. And today, because I have given blood, ఈ రోజు నేను ఆ రక్తం ఇచ్చాను కాబట్టి they gave me a card also. ఒక కార్డు ఇచ్చారు. Anywhere I need blood, somebody has to give. It is compulsory. ఒకవేళ నాకు రక్తం అవసరం అయితే ఆ కార్డు చూపిస్తే ఎవరైనా నాకు ఇవ్వాలి, అది తప్పనిసరిగా. Hospital has to provide me blood freely. ఆ యొక్క హాస్పిటల్ నాకు ఉచితంగా రక్తాన్ని ఇవ్వాలి. That's how I donated blood. ఆ విధంగా నేను రక్తదానం చేశాను. But our Lord Jesus Christ, అయితే మన ప్రభువైన క్రీస్తు వారు the agony of the cross, ఆ యొక్క సిలువ వేదనలో bearing the sin of you and me, నా పాపములన్నిటిని భరిస్తూ he died. ఆయన చనిపోయాడు. He gave his blood till the last drop. తన చివరి రక్త బొట్టు వరకు ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు. He died. ఆయన చనిపోయాడు. Why? ఎందుకు? He wanted you and me to live. నీవు నేను జీవించాలని. We are dead in our sins and trespasses. మన యొక్క పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. If you are without Christ, క్రీస్తు లేకుండా you are dead. నువ్వు చనిపోయావు. You are a dead person. నువ్వు చనిపోయిన వ్యక్తివి. You may be alive physically, ఒకవేళ నువ్వు శారీరకంగా జీవిస్తూ ఉండొచ్చు, but you are dead spiritually. అయితే ఆత్మీయంగా నువ్వు చనిపోయావు. Jesus Christ loved you. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నారు. He gave himself. ఆయన తను తాను అప్పగించుకున్నాడు. Gave his life. తన జీవితాన్ని ఇచ్చాడు. Gave his blood. తన రక్తాన్ని ఇచ్చాడు. Why? ఎందుకు? So that you may live. నువ్వు జీవించాలి అని. So that you may have everlasting life. తద్వారా నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉండాలని. Today, ఈ రోజు we remember the Jesus who is in the manger. ఈ రోజు మనము ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టిన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటాం. Move away from that place. ఆ స్థలం నుంచి వెళ్ళిపోండి. Go to the cross. సిలువ దగ్గరికి వెళ్ళండి. Go to Calvary. ఆ కల్వరి చెంతకు వెళ్ళండి. You see Jesus' love. అక్కడ యేసయ్య ప్రేమను మీరు చూస్తారు. Why he died? ఆయన ఎందుకు చనిపోయాడు? Because you were in his mind. You were in his mind. నీవు ఆయన మనసులో ఉన్నావు.
He loved you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. That is why he gave himself for you. అందువల్లనే ఆయన తన్ను తాను నీకు అప్పగించాడు. Galatians chapter 2 and verse 20. He loved me and gave himself for me. గలతీ 2:20లో మనం చదువుతా వచ్చాం. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న యేసుక్రీస్తు ప్రభువారు. He died. ఆయన చనిపోయాడు. He gave his life. మనకు జీవితాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. To forgive your sin. ఆయన నీ పాపములను క్షమిస్తాడు. To make you as his own child. ఆయన తన కుమారునిగా కుమార్తెగా నిన్ను So చేస్తాడు. what should you do? అయితే మనం ఏం చేయాలి? We saw about God. మనం దేవుని చూసాము. We saw about God's gift, Jesus Christ. దేవుని గురించి చూసాము. దేవుని యొక్క బహుమానమైన యేసుక్రీస్తు ప్రభువాని గురించి చూసాం. What should you do? ఇప్పుడు నువ్వేం చేయాలి? You should receive this gift. ఈ యొక్క బహుమానాన్ని నువ్వు అంగీకరించాలి. If somebody who loves you so much gives a gift to you, నిన్ను ప్రేమించేవారు కొంతమంది నీకు బహుమానాలు ఇస్తా ఉంటారు. something which is very useful to you, నీకు బాగా ఉపయోగపడేవి ఇస్తా ఉంటారు. will you say, I won't take that gift? నువ్వు చెప్తావా నాకు వద్దు ఈ బహుమానం అని? They love you so much. వాళ్ళు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. Out of love they brought that gift. వాళ్ళు ప్రేమతో ఆ బహుమానాన్ని నీ కొరకు తెచ్చారు. They are giving like this. ఈ విధంగా వాళ్ళు ఇస్తా ఉంటే Will you receive or not? నువ్వు దాన్ని స్వీకరిస్తావా, స్వీకరించవా? Definitely you will receive. తప్పనిసరిగా నువ్వు దాన్ని తీసుకుంటావు. Joyfully you will receive. ఆనందంగా దాన్ని తీసుకుంటావు. You will say thank you. వందనాలండి అని చెప్తావు. If you say no, I don't want, ఒకవేళ లేదు నాకు అవసరం లేదని నువ్వు చెప్తే the giver will feel very bad. ఆ ఇచ్చే వ్యక్తి చాలా బాధపడతాడు. He will be grieved. తను దుఃఖపడతాడు. Today what are you going to decide? ఈరోజు నువ్వేం చేస్తున్నావు? Will you receive? నీవు దీన్ని అంగీకరిస్తావా, స్వీకరిస్తావా? Have you received Jesus Christ any time in your life? నీ జీవితంలో ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వీకరించావా? You know about Christ? క్రీస్తు ప్రభువాని గురించి నువ్వు తెలుసు You ఉండొచ్చు. know about his teachings? ఆయన బోధలు నీకు తెలుసు. You know about a religion which is formed in his name, Christianity? ఆయన పేరున ప్రారంభించబడిన స్థాపించబడిన మతమైన క్రైస్తవ మతం గురించి నీకు తెలుసు. You know about churches? సంఘాల గురించి తెలుసు నీకు. You go to churches also. నువ్వు చర్చెస్ కూడా వెళ్తూ ఉంటావు. But you have not received Christ till now. అయితే ఇప్పటి వరకు నువ్వు క్రీస్తు ప్రభువాన్ని స్వీకరించలేదు. If you don't receive Christ, ఒకవేళ నువ్వు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించకపోతే, in John's Gospel chapter 3 and verse 16 we read, you will perish. యోహాను సువార్త 3:16 వచనంలో మనం చదువుతా వచ్చాం, మనం నశించిపోతాం. God does not want you to perish. దేవుడు మనం నశించిపోవాలని ఆయన కోరుకోవటం He లేదు. wants to give you everlasting life. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు. When will you receive everlasting life? ఎప్పుడు నిత్య జీవాన్ని నువ్వు When పొందుకుంటావు? will you go to heaven? ఎప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు? When you receive Jesus Christ as your savior. యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ యొక్క రక్షకుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే. John's Gospel chapter 1 యోహాను సువార్త 1:12. verse 12. యోహాను సువార్త 1:12. John's Gospel chapter 1 and verse 12. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. You believe him and receive him. ఆయన్ని నువ్వు నమ్మాలి, ఆయన అంగీకరించాలి. No one else can do this for you. You have to do it. ఎవరు నీ కోసం ఇది చేయలేరు, కానీ నువ్వు మాత్రమే చేయాలి. Receive him, believe him. ఆయన యందు విశ్వసించి ఆయన్ని నమ్మాలి, ఆయన అంగీకరించాలి. Then you will be the son of God. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. You will become a daughter of God. అప్పుడు నువ్వు దేవుని కుమార్తె అవుతావు. You will be passed from death unto life. మరణము నుంచి జీవంలోనికి దాటించబడతావు. 1 John chapter 5 1 యోహాను 5:12. verse 11 and 12. 1 యోహాను 5:12. verse 11 and 12. 1 యోహాను 5:11-12 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:11-12 ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. This life, everlasting life, that is life after death, going to heaven, it is in the Lord Jesus Christ. ఈ జీవము నిత్య జీవం. ఈ జీవితాన్ని ముగించిన తర్వాత పరలోక రాజ్యంలోనికి మనం వెళ్తాము. ఈ నిత్య జీవం క్రీస్తునందున్నది. If you have Christ, నీవు క్రీస్తును కలిగి ఉన్నట్లయితే you will have everlasting life.
నీవు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. You are passed from death unto life. మరణము నుండి జీవములోనికి దాటింపబడతావు. If you have not received Christ, నువ్వు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించకపోతే, even today if you don't receive Christ, ఈ రోజు కనీసం ఈ రోజు కూడా నువ్వు అంగీకరించకపోతే, you are under the condemnation of God, దేవుని యొక్క శిక్షా విధి కింద నువ్వు ఉంటావు, and you will perish. నీవు నశించిపోతావు. But today, అయితే ఈ రోజు in one moment, ఒక్క క్షణములో you believe and receive Him. నీవు విశ్వసించి ఆయన్ని స్వీకరిస్తే, If you accept Him, ఆయన అంగీకరిస్తే, you will have everlasting life. నువ్వు నిత్య జీవాన్ని కలిగి You ఉంటావు. will have joy and peace. ఆనందము సమాధానాన్ని కలిగి ఉంటావు. So today one question before we leave. Before we leave, one question. మేము ఈ ముగించక ముందు ఒక ప్రశ్న. Where is Christ? క్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారు? Where is Christ? క్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారు? Where is Christ in your life? క్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఎక్కడ ఉన్నారు? Apostle Paul says, అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, Galatians chapter 2 and verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. Christ lives in me. క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. He is not in the manger. ఆయన ఆ పశువుల తొట్టిలో లేడు. He is not in the cross. ఆయన శిలువ మీద లేడు. He is in heaven. ఆయన పరలోకమందున్నాడు. But in this earth, He is living in me. అయితే ఈ లోకములో ఆయన నాయందు జీవించుచున్నాడు. I can tell you that. నేనది చెప్పగలను. Christ lives in me. క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. I can feel Him. నేను ఆయన్ని అనుభవిస్తున్నాను. I talk to Him. ఆయనతో మాట్లాడుతున్నాను. He talks to me. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. He counsels me. ఆయన నాకు ఆలోచనిస్తున్నాడు. I enjoy Him. ఆయన యందు నేను ఆనందిస్తున్నాను. Every moment I experience Him. ప్రతి సమయములో కూడా ఆయన్ని నేను అనుభవిస్తా ఉన్నాను. Jesus Christ is living in me. యేసుక్రీస్తు ప్రభువు నా యందు In జీవించుచున్నాడు. this very body He is living in me. ఈ యొక్క శరీరములోనే ఆయన నా యందు జీవించుచున్నాడు. What a wonderful experience it is. ఎంత అద్భుతమైన అనుభవం ఇది. Jesus Christ is living in me. యేసుక్రీస్తు ప్రభువు నా యందు జీవించుచున్నాడు. When Jesus was born, యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు Mary was used to come into this world. For Him, Mary was used. As a carrier. మరియని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి రావడానికి దేవుడు So ఉపయోగించుకున్నాడు. she was called as blessed person. ఆమె ధన్యురాలు అని పిలువబడింది. Because ఎందుకంటే Christ was in her home. క్రీస్తు ప్రభువు తన యొక్క కడుపులో ఉన్నాడు. She is called blessed. ఆమె ధన్యురాలు అని పిలువబడింది. But today, అయితే ఈ రోజున we are so much more blessed. మనం ఇంకా ఎంతో ధన్యులం. Not 9 months or 10 months carrying Jesus Christ, but forever Jesus is living in me. 9 నెలలు 10 నెలలు క్రీస్తు ప్రభువుని మోయటం కాదు కానీ నిత్యము ఆయన మనలో ఉంటా ఉన్నాడు. Much more blessed than Mary. మరియ కంటే ఎంతో ధన్యులం మనం. He lives in me. ఆయన నా యందు Today జీవించుచున్నాడు. He is living in me. ఈ రోజు నా యందు జీవించుచున్నాడు. There is one song, chorus. ఒక పాట ఉంది, ఒక పల్లవి. జీవించుడు. జీవించుచున్నాడు యేసు. Ah. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములోనున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. So where is Jesus today in this world? ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజు ఎక్కడున్నాడు? He lives in us. ఆయన మనలో జీవిస్తూ He ఉన్నాడు. wants to live in you. ఆయన నీ యందు జీవించాలని If కోరుకున్నాడు. there is anybody in whom Jesus is not living, He is ready to come into your heart. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఇంకా క్రీస్తు ప్రభువు నీ యందు జీవించకపోతూ ఉన్నట్లయితే ఈ రోజు ఆయన నీలోనికి రావడానికి So ఇష్టపడుతున్నాడు. where is Christ today? ఈ రోజు క్రీస్తు ప్రభువు ఎక్కడున్నారు? Outside బయట ఉన్నాడా? or inside your heart and life? లేక నీ యొక్క హృదయంలో నీ జీవితంలో లోపల ఉన్నాడా? We'll close this with this verse, Revelation chapter 3 and verse 20. ఈ యొక్క వచనం తోటి ముగించబోతా ఉన్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. Behold, it says. ఇదిగో అని చెప్పబడుతూ ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? Your attention please. మీరు మీ యొక్క మనసుని నిలపండి. Listen to me. నా మాటలు వినండి. Look unto me. నా వైపు చూడండి. Your attention please. దయచేసి నా యందు దృష్టి ఉంచండి. Jesus Christ is telling, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, I stand at the door నేను తలుపు వద్ద నిలుచుండి ఉన్నాను, and knock. తడుతూ ఉన్నాను. If any man hear my voice ఎవరైనా నా స్వరము విని and open the door, allow me to come inside, నేను లోపలికి వచ్చినట్లుగా తలుపు తీస్తే I will come into him నేను తనలోనికి వస్తాను, and will sup with him. అతనితో
భోజనము చేస్తాను, and he with me. ఆయన నాతో ఉంటాడు. So where is Jesus? ఎక్కడున్నాడు యేసు ప్రభువారు? Not far away. ఆయన చాలా దూరంలో ఉన్నాడు. లేదు, he is not far away. ఆయన చాలా దూరంలో లేడు. He is close to you. ఆయన నీకు చాలా సమీపంగా ఉన్నాడు. He is knocking. ఆయన తడుతూ ఉన్నాడు. What is the meaning of knocking? తట్టడం అంటే అర్థం ఏంటి? He is speaking. మాట్లాడతాం. He is knocking. ఆయన తడుతూ ఉన్నాడు. He is standing and knocking. ఆయన నిలబడి తడుతూ ఉన్నాడు. Why? ఎందుకు? He wants to come inside. ఆయన లోపలికి రావాలి. He does not want to delay at all. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయాలని ఆయన కోరుకోవటం When లేదు. you open immediately, he wants to come in. ఆయన తలుపు తెరిస్తే వెంటనే రావడానికి సిద్ధంగా He wants ఉన్నాడు. to urgently come into your life. ఆయన వెంటనే నీ జీవితంలోనికి రావడానికి He ఇష్టపడుతున్నాడు. is close to you, knocking, knocking, knocking. ఆయన చాలా సమీపముగా ఉండి తడుతూ ఉన్నాడు. He cannot relax. He cannot sit till you open the door. నువ్వు తలుపు తెరిచే అంతవరకు ఏ మాత్రం ఆయన విశ్రమించడు, ఆయన కూర్చోడు. He is eagerly waiting for your response. నీ యొక్క ప్రతిస్పందన కొరకై ఆశతో వేచి ఉన్నాడు. Just imagine ఊహించండి ఇలా, if somebody comes and knocks at your door. ఒకవేళ ఎవరైనా వచ్చి మీ ఇంటి తలుపు తడతా ఉంటే, Not a thief, a good person. దొంగ కాదు, ఒక మంచి వ్యక్తి He keeps on knocking. తడుతూ ఉన్నాడు. Knocking, 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 knocking. తడుతూ ఉన్నాడు. Will you respond or not? నువ్వు ప్రతిస్పందిస్తావా లేదా? You will definitely. తప్పనిసరిగా ప్రతిస్పందిస్తావు. But today Jesus is knocking. అయితే ఈ రోజు ప్రభు నీ యొక్క తలుపు తడుతూ ఉంటే, He has been knocking. ఆయన తడుతూనే ఉన్నాడు. Last year he spoke to you. గత సంవత్సరం నీతో మాట్లాడాడు. Last week he spoke to you. గత వారం నీతో మాట్లాడాడు. Knocking, knocking, knocking. తడుతూ ఉన్నాడు. He is not willing to go away. ఆయన వెళ్ళిపోవటానికి ఇష్టపడటం లేదు. Because he loves you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు He wants to కాబట్టి. come into you. ఆయన నీలోనికి రావాలని కోరుకున్నాడు కాబట్టి. He wants entry into your heart. నీ యొక్క హృదయంలో ఆయన ప్రవేశించాలని He wants కోరుకున్నాడు. entry into your life. ఆయన నీ జీవితంలో ప్రవేశించాలని కోరుకున్నాడు. Some of you might have received Christ already. మీలో కొంతమంది ఇప్పటికే క్రీస్తు ప్రభువుని స్వీకరించి ఉండొచ్చు. You have been baptized. నువ్వు బాప్తిసం కూడా తీసుకున్నావు. But to you also one more question. అయితే నీకు కూడా మరొక ప్రశ్న. Where is Christ today? ఈ రోజు క్రీస్తు ప్రభువు ఎక్కడున్నాడు? You received him one day. ఒక రోజున నువ్వు ఆయన్ని అంగీకరించావు. But because of your sinful life, అయితే నీ పాప జీవితాన్ని బట్టి you have grieved him. ఆయన్ని నువ్వు దుఃఖపెట్టావు. He could not live. ఆయన జీవించలేకపోతా ఉన్నాడు నీలో. It happens sometimes. కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. If some place is very dirty, చాలా కొన్ని స్థలాలు బాగా మురిగ్గా ఉన్నప్పుడు, if you are very clean, white and white, నువ్వు బాగా తెల్లటి వస్త్రాలు వేసుకొని చాలా శుభ్రంగా ఉన్నావు, you feel uncomfortable to be there. నువ్వు అక్కడ ఉండటానికి చాలా అసౌకర్యంగా ఉంటావు. So Jesus came into your life. క్రీస్తు ప్రభువు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు You grieved him with your sinful life. నీ యొక్క పాప జీవితాన్ని బట్టి ఆయన్ని దుఃఖపరిచావు. So he could not stay. ఆయన ఇంకా నిలబడలేకపోతున్నాడు. But what did he do? అయితే ఆయన ఏం చేస్తున్నాడు? He did not leave you and go away. ఆయన నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోవట్లేదు. He went out. ఆయన అలా బయటికి వెళ్ళాడు. Again knocking. మరలా తడతా ఉన్నాడు. Again knocking. మరలా తడతా ఉన్నాడు. So that you may open the door. తద్వారా నువ్వు తలుపు తెరుస్తావని. You lost your relationship with God. దేవునితో నీ యొక్క సంబంధాన్ని సరిచేసుకుంటావని. You are not talking to him today. ఈ రోజున నువ్వు ఆయనతో మాట్లాడటం లేదు. ఆ యొక్క సంబంధం You are not తెగిపోయింది. loving him. ఆయన్ని నువ్వు ప్రేమించడం లేదు. You are not enjoying his fellowship. ఆయన యొక్క సహవాసంలో నువ్వు You are ఆనందించలేకపోతున్నావు. busy in the things of this world. ఈ యొక్క లోకంలో ఉన్న విషయాల్ని వదిలి, Busy in the things of this ఈ world. యొక్క లోకంలో ఉన్న విషయాలతో నువ్వు చాలా బిజీ అయిపోయావు. He is knocking. ఆయన తడుతూ ఉన్నాడు. How long will he knock? ఎంతకాలం ఆయన తడతాడు? Till the end of your life. నీ జీవిత పర్యంతము, జీవిత చివరి వరకు. We don't know when we will die. ఎప్పుడు చనిపోతాం మనకు తెలీదు. So you have to open the door. అయితే నువ్వు తలుపు తెరువు. Or Jesus may come. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వస్తున్నాడు. He became a judge. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. Today he is a savior. ఈ రోజు ఆయన రక్షకుడు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. That is why he is knocking. అందువల్లనే ఆయన తడతా ఉన్నాడు. If any man open the door. ఎవడైనను తలుపు తెరిచిన ఎడల. It says any man. ఇక్కడ చెప్పబడుతుంది ఎవడైనను, ఏ మనిషి అయినా. It may be you. ఒకవేళ అది నువ్వే అవ్వచ్చు. It may be you. అది నువ్వే అవ్వచ్చు. Open the door. తలుపు తెరువు. I'll close with this story. ఈ యొక్క కథతో నేను ముగిస్తాను. There was one family again. ఒక కుటుంబం ఉంది. Father and mother and son. తల్లి, తండ్రి, కుమారుడు. So they went out somewhere and they are coming inside. వారు బయటికి ఎక్కడికో వెళ్ళి మరలా లోపలికి వస్తున్నారు. So in the entrance of the house, ఆ యొక్క ఇంటి ప్రవేశ ద్వారంలో there is a big photograph. ఓ పెద్ద ఫోటో ఉంది. Jesus knocking the door. యేసు ప్రభువారు తలుపు తడుతున్న ఫోటో.
This little son ఈ చిన్న కుమారుడు looked at this photo. ఆ యొక్క ఫోటో వైపు చూసి He became curious. చాలా ఆసక్తితో ఉన్నాడు. He asked his dad, తన తండ్రిని అడిగాడు, "Who is this man?" ఈ మనిషి ఎవరు? So father said, అప్పుడు తండ్రి చెప్పాడు, "He is Jesus Christ." ఆయన యేసుక్రీస్తు ప్రభు. And he said, మళ్ళా చెప్పాడు, little boy asked, ఈ చిన్న కుమారుడు అడిగాడు, "What is he doing?" ఏం చేస్తున్నాడు ఆయన? He is standing. ఆయన నిలబడి ఉన్నాడు. Again he asked, మరలా అడిగాడు, "What is he doing standing?" నిలబడి ఏం చేస్తున్నాడు? Then the father said, "He is knocking." అప్పుడు తండ్రి చెప్పాడు, తడుతూ ఉన్నాడు. Again the son said, like curious children, చిన్నపిల్లలు ఆసక్తితో అడుగుతూ ఉంటారు కదండి, అలాగే ఈ కుమారుడు మళ్ళా అడిగాడు, "Why is he standing and why is he knocking?" ఎందుకు ఆయన నిలబడి ఉన్నాడు, ఎందుకు ఆయన తడుతూ ఉన్నాడు? The father said, అప్పుడు తండ్రి చెప్పాడు, "To get entry." లోపలికి ప్రవేశించడానికి. Then the son asked, అప్పుడు ఈ కుమారుడు అడిగాడు, "How long will he knock?" ఎంతకాలము అలా తడుతూ ఉంటాడు? The father said, తండ్రి చెప్పాడు, "Till they let him in." తను లోపల ప్రవేశించే అంతవరకు. Then the son said, అప్పుడు కుమారుడు చెప్పాడు, "Daddy, డాడీ, why don't they let him inside? వాళ్ళు ఎందుకు తన్ని లోపలికి ప్రవేశింపనీయట్లేదు? Why don't they let him inside? Allow him. Why? ఆయన్ని లోపలికి ప్రవేశింపనివ్వచ్చు కదా, ఎందుకు ప్రవేశింపనీయట్లేదు? ఎందుకు ప్రవేశింపనీయట్లేదు? Jesus is standing, యేసుక్రీస్తు ప్రభు నిలబడి ఉన్నాడు, knocking, తడుతున్నాడు, wants entry. లోపలికి ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. Why don't they let him in?" ఎందుకు వారు తమలోనికి వారు ప్రవేశింపనీయటం లేదు? This father and mother went inside the house. ఆ యొక్క తల్లిదండ్రి లోపలికి వెళ్ళారు. They were recollecting what the son said. ఈ కుమారుడు చెప్పిన వాటన్నింటిని కూడా వాళ్ళు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నారు. Why don't they let him in? వాళ్ళు ఎందుకు ప్రవేశింపనీయటం లేదు? Then the father decided, అప్పుడు తండ్రి నిర్ణయించుకున్నాడు, father and mother, ఆ తల్లి తండ్రి, Jesus Christ is outside our life. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాలకి బయట ఉన్నాడు. He is knocking. ఆయన తడుతూ ఉన్నాడు, He is standing. ఆయన నిలబడి ఉన్నాడు, He wants entry. ఆయన లోపలికి రావాలని కోరుకుంటున్నాడు. We'll allow him in our life. మన జీవితాల్లో ఆయన్ని ఆహ్వానిద్దాం. They knelt down and prayed. వాళ్ళు మోకరించి ప్రార్థన చేశారు, Received Christ. క్రీస్తు ప్రభువారిని అంగీకరించారు. Why don't they let him in? వాళ్ళు ఎందుకు లోపలికి రానివ్వటం లేదు? So where is Christ today in your life? నీ జీవితంలో క్రీస్తు ప్రభువారు ఈ రోజున ఎక్కడున్నాడు? And one question, మరొక ప్రశ్న, why don't you let him inside now? ఈ రోజు నువ్వు ఆయన్ని లోపలికి ఎందుకు రానివ్వవు? Why don't you let him inside? నువ్వు లోపలికి ఎందుకు ఆయన్ని రానివ్వవు? He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He wants you. ఆయన నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. And you need him. ఆయన నీకు అవసరం. A savior. రక్షకుడు, A gift. బహుమానం. Receive him. దాన్ని స్వీకరించు, ఆయన్ని స్వీకరించు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.